జిల్లాల పునర్విభజన తర్వాత రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పటి వరకు స్థానికేతరులే ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం స్థానికులకే అవకాశాలు దక్కనున్నాయి. రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోగు రామన్న పాత్ర కీలకం కానున్నది. ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం ఉన్నత పదవులు లభించనున్నాయి. నామినేటెడ్ పోస్టుల్లోనూ మనదైన ముద్ర ఉండే అవకాశం ఉంది. జిల్లా రూపురేఖలు మారడంతో సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని నేతలు అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే వీలు ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాను విభజించాక ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం పాత ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా ఇతర ప్రాంతాల నేతల ఆధిపత్యం కొనసాగగా తాజాగా స్థానిక నాయకులకు కీలక పదవులు అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ తాజాగా సమీకరణాలు మారిపోయాయి. ఆయా రాజకీయ పార్టీల్లో అధిక మందికి పదవుల్లో అవకాశాలు దక్కనున్నాయి. రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రస్తుత జిల్లాలో అటు పార్టీలో ఇటు ప్రభుత్వ పరంగా కీలక భూమిక పోషించనున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాను 4 భాగాలు విభజించి 4 జిల్లాలు ఏర్పాటు చేయడంతో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది. 3 జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రాంతం రాజకీయంగా పూర్తిగా మారిపోనుంది. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఇతర ప్రాంత నాయకులు కొంత ఆధిపత్యం ఉండగా ఇకపై రాజకీయ పార్టీలు ప్రభుత్వ పదవుల్లో ఈ ప్రాంత వాసులదే పూర్తి ఆధిపత్యం అవకాశాలు లభించనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజకీయ వికేంద్రీకరణకు దారితీస్తోంది. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాంతం నుంచి మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, డీసీసీబీ చైర్పర్సన్ ముడుపు దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా లోక భూమారెడ్డి కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇతర పార్టీల విషయానికి వస్తే బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా పాయల్ శంకర్ ఉన్నారు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. భవిష్యత్తు రాజకీయాల్లో ఇక్కడి నేతలు మరింత కీలక పదవుల్లో ఉండే అవకాశం ఉంది. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ప్రస్తుత మంత్రి జోగు రామన్న వివిధ పదవుల్లో పనిచేశారు. రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ప్రభుత్వ పరంగా ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో కాంగ్రెస్లో మాజీ మంత్రులుగా పడాల రామన్న, సి రామచంద్రారెడ్డి, ఎంపీగా మధుసూదన్ రెడ్డిలు పనిచేశారు. కొత్త జిల్లా ఏర్పాటుతో అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా మరింత మందికి అవకాశాలు లభించనున్నాయి. జడ్పీ, డీసీసీబీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని పూర్తి కాలం పాటు ఉమ్మడిగా కొనసాగిస్తున్నారు. 2.5 ఏళ్ల తర్వాత జిల్లాకు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు స్టాండింగ్ కమిటీల్లో అవకాశం, కొత్త మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు లభించనున్నాయి. 1.5 ఏళ్ల తర్వాత డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ ఇతర పదవులు దక్కనున్నాయి. 5 ఏళ్ల తర్వాత జిల్లాకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఉండడంతో అవకాశం దక్కనుంది. పార్టీల పరంగా చూస్తే అన్ని పార్టీల్లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడంతో ఎక్కువ మందికి అవకాశాలు లభించనున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీల్లోనూ జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయడంతో పాటు అనుబంధ సంఘాలు ఉంటాయి. దీంతో ఎక్కువ మందికి పదవుల్లో అవకాశం లభించనుంది. యోయో న్యూస్, హైదరాబాద్.